చిత్తూరు జిల్లా కుప్పంలో బాబు చిత్రపటానికి పాలాభిషేకం చేసి అభిమానం చాటుకున్న ఈడిగ కులస్తులను గుర్తించి వారి అభ్యున్నతికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహకరించడంపై కుప్పం ఈడిగ కులస్తులు హర్షం వ్యక్తం చేస్తారు. హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు బాబుపై అభిమానాన్ని చాటుకుంటూ ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఈడిగ కుల సంఘం నాయకులు నాగేంద్ర ప్రసాద్, వెంకటేష్, త్యాగరాజు, హర్నాథ్ గౌడ్, శివశంకర్, మురళి, లోకనాథం తదితరులు పాల్గొన్నారు. జై చంద్రబాబు నాయుడు, జై జై బాబు, జై బాబు, జై జై బాబు, జై బాబు, జై జై బాబు. కుప్పం నియోజకవర్గం ఈడిగ గౌడ సేవా సంఘం వారు 4 మండలాలు, రామకుప్పం మండలం, శాంతిపురం మండలం, కుప్పం మండలం, గుడపల్లి మండలం ఈడిగ కులస్తులు అందరూ కలిసి కుప్పం నియోజకవర్గంలో వెంకటరమణ స్వామి దేవాలయం నందు నారా చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. కారణం ఏమంటే ఆంధ్రప్రదేశ్లో ఈడిగ కులస్తులకు కులవృత్తుల వారికి 340 మద్యం షాపులు కేటాయించినందుకు గాను వారికి మొదటిగా మేము ధన్యవాదములు తెలియజేస్తున్నాము. ఈరోజు కుప్పం నియోజకవర్గంలో మేమందరూ కలిసి ఏక నిర్ణయంలో 10 మద్యం షాపులు చిత్తూరు జిల్లా కేటాయించినందుకు మేము ధన్యవాదం తెలియజేస్తున్నాం సీఎం గారికి. ఈ విధంగా ఏ ప్రభుత్వము ఇంతకు మునుపు కేటాయింపు జరపలేదు. ఈసారి చంద్రబాబు నాయుడు 10% ఇస్తామని తెలియజేసినారు కాబట్టి వారి మాట పైన నిలబడుకున్నారు కాబట్టి వారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కుప్పం నియోజకవర్గంలో కానీ, చిత్తూరు జిల్లాలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ ఈడిగ కులస్తులకి మావి 5 కులాలుగా విభజించి ఉన్నారు. ఈడిగ కులము, గౌడ కులము, శ్రీశైన, యాత, శెట్టిబలిజ అనే 5 కులాలు ఒకే కేటగిరీ చెందుతుంది కాబట్టి మా కులాల్ని వాళ్ళు గుర్తించి కేటాయించినందుకు గాను ధన్యవాదాలు మరొక్కసారి తెలియజేస్తున్నాం సీఎం గారికి. రాబోయే కాలంలో కానీ ఇప్పటి వరకు కానీ ఆ ప్రభుత్వంలోనే మేము కొనసాగుతూ ఉన్నాము. వారికే మేము అండదండగా నిలిచి ఉన్నామని తెలియజేస్తున్నాము. రాబోయే ఎలక్షన్ కానీ, జరిగిపోయిన ఎలక్షన్ కానీ, దీనికి మునుపు పార్టీ పెట్టినప్పటి నుంచి ఈడిగ గౌడ కులస్తులు అందరూ 95% ఒకే తాటిపైన నిలబడి తెలుగుదేశానికే మద్దతుగా నిలిచి తెలుగుదేశానికే మేము ఓట్లు వేసి గెలిపిస్తూ ఉన్నాము. కాబట్టి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మేము చాలా వరకు సంతోషపడుతూ వారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.